అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ రవికుమార్. నేను విశాఖ జిల్లా బీసీ కులాల ఉపాధ్యక్షుడిని, మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ని. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు శాసనసభలో ఏ విధంగా ప్రజలపై దృష్టి ఉన్నదనడానికి అసెంబ్లీయే పరిపూర్ణ కారణం. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది ఈ మీడియా సమావేశానికి. ఎందుకంటే నిన్న శాసనసభలో గౌరవనీయులు ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారు మరి అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రభుత్వానికి అడుగుతున్న ప్రశ్నలైతే నేను చాలా హర్షించాను. ఎందుకంటే నిజంగా ఇంత ఎమ్మెల్యేలు ఈ అసెంబ్లీలో ఉన్నారా అని అనుకునడానికి మా విష్ణుకుమార్ రాజు ప్రత్యేక నిదర్శనం చెప్తున్నా. ఈరోజు ఎన్నో సమస్యల మీద మరి శాసనసభ స్పీకర్ ముఖ్యమంత్రి గారు వస్తారంటే, లేదండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి నాకు ఇవ్వాలని స్పీకర్తో మరి ఆయన మాట్లాడే విధానం కానీ, ప్రజలు సమస్యలపైన ఆయన స్పందించడం కానీ ఈరోజు నిజంగా మా ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు, బీజేపీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పితాలని ఎలుగెత్తి చూపుతూ మరి పేదవాడు బతికుండాలి అంటే, మరి పేదవాడు జీవనం కొనసాగాలంటే ఎన్నో కారణాలు ఈరోజు శాసనసభలో విష్ణుకుమార్ రాజు గారు ప్రతిపాదన చేశారు. దానికి బీసీ కులాలే కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరి తరపు నుంచి కూడా ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాలకి వైట్ కార్డు అనేది చాలా అవసరం. ఆ అవసరం అనేది ఈరోజు ఎలుగెత్తి చూపిన వ్యక్తి ఎవరంటే మా బీజేపీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు అనే ఈ మీడియా ముందు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు వైట్ కార్డు అనేది పేద ప్రజలకి ఒక జీవనాడిగా ఉంది. కొంతమందికి వైట్ కార్డులు పోతున్నాయి. కొంతమంది భర్తలు చనిపోయాక భార్యలు ఒంటరి మహిళలుగా ఉండిపోతున్నారు. కొంతమందికి ఏమీ లేకపోయినా మీకు 3 ఎకరాలు ఉన్నాయి, 4 ఎకరాలు ఉన్నాయని వారు మ్యాపింగ్ లో జరుగుతుంది. అదే విష్ణుకుమార్ రాజు గారు ప్రశ్నించారు, అయ్యా ప్రభుత్వానికి నేను సూచన చేస్తున్నాను, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మీరు మళ్ళీ మ్యాపింగ్ చేయండి, పరిపూర్ణమైన మ్యాపింగ్ చేసి ప్రతి లబ్ధిదారుడికి ఒక మంచి వైట్ కార్డు ఇస్తే ఆయనకి ఎన్టీఆర్ భరోసా వస్తుంది, అనేక విధాలుగా ఉపయోగపడుతుందని ఆయన ఎలుగెత్తి చూపిన ఆ విధానం అయితే నేను మరొకసారి ఆయనకు పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ చేసి తన ఇష్టానుసారంగా మ్యాపింగ్ చేశారు. ఈరోజు ఎవరికైనా వైట్ కార్డు కావాలంటే, అమ్మా నీకు ఎకరం భూమి ఉంది, నీకు వైట్ కార్డు ఇవ్వాలని గత ప్రభుత్వం మ్యాపింగ్లో చూపిస్తున్నారు. అమ్మా నేను నా భర్త చనిపోయాడు, నేను ఒంటరి మహిళనంటే, అమ్మా నీకు 10 సెంట్ల భూమి ఉంది, లేకపోతే 400 కరెంటు బిల్లు వస్తుందని ఈ రాంగ్ మ్యాపింగ్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. మరి మా గౌరవనీయులు విష్ణుకుమార్ రాజు గారు ముఖ్యమంత్రి గారికి, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి మరి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ మ్యాపింగ్ చేయండి, ప్రతి పేదవాడిని గుర్తించే విధంగా మ్యాపింగ్ చేసే ప్రతి లబ్ధిదారుడికి ఈ వైట్ కార్డు అందే విధంగా మ్యాపింగ్ చేయమని కోరారు. అదే కాదు, ఈరోజు హెల్త్ వర్కర్స్ ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి 10,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. 10,000 కాదు, వాళ్ళకి 15,000, 20,000 చేయమని ప్రతిపాదన చేశారే. నిజంగా ఆయన ప్రశ్నించే మాటలు చూస్తే నిజంగా ప్రజాప్రతినిధి అనే ఇలా ఉండాలి అనే ఒక నిదర్శనమే విష్ణుకుమార్ రాజు గారిని తెలియజేస్తున్నాను. అదే సందర్భంగా చెప్తున్నా, కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినా వైట్ కార్డు కట్ చేస్తున్నారు. ఉదాహరణకి ఒక ఫ్యామిలీలో ఒక ఆడపిల్ల అబ్బాయి ఉంటారు. అబ్బాయి పెళ్లి చేసుకొని పోతాడు, అలాగే అమ్మాయి కూడా ఇంకొక ఇంటికి కోడలు అవుతుంది. ఆ కార్డులో ఆ అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని తీయడానికి ప్రభుత్వం నుంచి ఆర్డర్ రావాలి. మరి ఈరోజు విష్ణుకుమార్ రాజు గారు అసెంబ్లీ సాక్షిగా అడిగారు, సార్ ఫిట్ ఆప్షన్ ఇవ్వండి, ఫిట్ ఆప్షన్ ఇస్తే పెళ్ళైన
ఆ అమ్మాయి ఇంకొక ఇంటికి వెళ్ళిపోతే కార్డు నుంచి తొలగించే అవకాశం ఇస్తే వారు కొత్త కార్డు పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. వాళ్ళ అనారోగ్యంతో బాధపడితే వాళ్ళకి ఎన్టీఆర్ భరోసా కలుగుతుంది. అలాగే నిత్యావసర సరుకులు అందుతాయి. అందువల్ల ఫిట్ ఆప్షన్ ఇమ్మని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం చూసేనే అది చాలా గర్వించాను. ఈ రోజు రాష్ట్రంలో చాలా మంది ప్రజలు ఫిట్ ఆప్షన్ లేకుండా చాలా బాధపడుతున్నారు. ఒక అబ్బాయి పెళ్ళైపోయి ఒక అమ్మాయి పెళ్ళైపోయి వేరే ఇంటికి వెళ్ళిపోయినా, లేకపోతే ఆ భర్త చనిపోయిన తర్వాత భార్య ఉంటే ఆయన భర్తని ఫిట్ ఆప్షన్ తీయట్లేదు. ఈ ఫిట్ ఆప్షన్ అనేది కార్డు నుంచి తొలగించే విధానాన్ని ప్రభుత్వానికి నేను కూడా ప్రవేశపెట్టమని అడుగుతున్నా. ఫిట్ ఆప్షన్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజు మానవాళి మనుగడకు అంటే బిలో పవర్టీ లైన్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫిట్ ఆప్షన్ కావాలి. నిజంగా ఈ రోజు విష్ణుకుమార్ రాజు గారు 10-12 ప్రశ్నలకి ప్రభుత్వం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది. కూటమిలో ఉన్నప్పుడు కూడా ప్రశ్నించే హక్కు ఎమ్మెల్యే గారికి ఉందంటే నేను చాలా గర్వపడ్డాను. పేదవాడు బతుకుతున్నది ఆయన ఈరోజు అసెంబ్లీలో మరి స్పీకర్ గారికి అడిగిన విధానాన్ని ప్రభుత్వం మరి ఏ విధంగా స్పందిస్తున్నదని కొద్ది రోజుల్లో తెలుస్తుంది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత విష్ణుకుమార్ రాజు గారిని మనస్ఫూర్తిగా అభినందించడానికి వెళ్తున్నా. ఎందుకంటే నేను ఒక బిలో పవర్టీ లైన్ వ్యక్తిని, ఒక మధ్య తరగతి కుటుంబ వ్యక్తిని, బీసీ కులాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాల జీవనాడిని పరిశీలించే వ్యక్తిని కాబట్టి ఈ రోజు విష్ణుకుమార్ గారికి మరొక్కసారి మీ మీడియా ద్వారా శిరస్సు వంచి నమస్కరిస్తూ మేము సెలవు తీసుకుంటాం.